नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चंद्रार्कमरुद्गणेभ्यः నాకు అనుగ్రహం ఇవ్వండి। మొట్టమొదట గణపతి, అలాగే వామే భూమిసుత పరస్తు హనుమాన్, జనక కుమార్తె అయిన జగన్మాత భూజాత సకల సద్గుణోపేత అమ్మ నాకు వరాన్ని అని ఒక్కసారిగా ఆ శ్లోకాన్ని ఎప్పుడైతే చదువుకున్నాడు, దత్తాత్రేయ స్వామి వెలసిన ప్రముఖ క్షేత్రం పిఠాపురం నందు ఇక్కడ జరిగిన శ్రీరుద్ర సహస్ర చండీ రాజశ్యామల యాగం ఈరోజు 5వ రోజు మహాపూర్ణాహుతితో సంపూర్ణమైంది। ఈరోజు సాయంత్రము స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఉంటుంది। ఈ యాగానికి ప్రధాన సంకల్పం ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులందరికీ కూడా పంటలు బాగా పండాలని, మహిళలకు సౌభాగ్యాలు అందించాలని, యువత భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతో కొన్ని వందల మంది వేద పండితుల సహకారంతో ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది। మన పిఠాపురం క్షేత్రంలో వైష్ణవి గార్డెన్స్ ముందు గత 5 రోజులుగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ కోడి రామచంద్ర యాదవ్ గారు, సుశీలా గారి దంపతుల చేత లోక కళ్యాణార్థము విశ్వశ్రేయస్సుల నిమిత్తమై సకల జనులు సమస్త అభీష్టములు పొందడానికి, అలాగే మన రాష్ట్రము దేశము సమస్త విశ్వమంతా కూడా సుభిక్షంగా ప్రజలందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జీవనం సాగించడానికి, జగన్మాత యొక్క దివ్యానుగ్రహం అందరూ పొందడానికి, ప్రత్యేకించి మన రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ధర్మమైనటువంటి మార్గాన్ని అమ్మవారు అనుగ్రహించాలని అందరికీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో గత 5 రోజులుగా ఇక్కడ అమ్మవారికి పురస్కరించుకుని శ్రీరుద్ర సహస్ర చండీ సీత రాజశ్యామల యాగ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము। ఈ 5 రోజులు కూడా మనకి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి పండితులు, విశేషమైనటువంటి ఉపాసకులు, వేదవేత్తలు, మంత్రద్రష్టలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు। వారందరూ కూడా లోక కళ్యాణార్థమై అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం వేదమంత్ర ధ్వనితో విశేషంగా పూర్తి చేశారు। 5 రోజులు కూడా అమ్మవారికి సహస్ర చండీ పారాయణలు, శతచండీ హోమములు, అలాగే దశాంశ పద్ధతిలో తర్పణము, రుద్ర సౌర గణపతి విష్ణు సంబంధమైనటువంటి యాగములన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగినది। ఈరోజు మహాపూర్ణావతి కార్యక్రమాన్ని పాంచాలిక దీక్షా పరిసమాప్తంగా పూర్తి చేసుకుని మహాపూర్ణావతి కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవం ప్రారంభింపబడుతుంది। తర్వాత సాయంత్రం శాంతి కళ్యాణ మహోత్సవం। ఇవన్నీ కూడా అమ్మ యొక్క దివ్యానుగ్రహం సకల జనులకి కలగాలని, అందరూ కూడా శ్రేయో మార్గాన్ని పొంది ఉండాలని, సకల శ్రేయస్సులు ప్రజలు పొందాలని, అతివృష్టి అనావృష్టి వీటి బాధలు తొలగి జనులంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని రామచంద్ర యాదవ్ గారు సకల జనుల నిమిత్తమై సర్వశ్రేయస్సులు సకల జనులు బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం తదితర వర్ణానాం వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్టి అతివృష్ట్యాది దోషములకు